వేసవి కాలంలో మాత్రమే మనకి దొరికే మామిడికాయలతో కొత్త ఆవకాయని ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను. ఇది మా ఇంటి ఆవకాయ పచ్చడి అనమాట. ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పెట్టుకునే ప్రాసెస్ని మీతో షేర్ చేస్తున్నానండి. మీరు ఈ కొలతల్ని పక్కాగా కళ్ళు మూసుకుని ఫాలో అయిపోవచ్చు. ఇలా చేస్తే పర్ఫెక్ట్ ఆవకాయని ఇంట్లో తయారు చేసేయచ్చు. అండ్ మీ అందరికీ తెలుసు, ఆవకాయ పెట్టడం పెద్ద కష్టమేం కాదు, పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు. బట్ కొలతలు అనేవి చాలా ఇంపార్టెంట్. సరైన కొలతలు తీసుకుంటేనే ఆవకాయ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అండ్ ముక్క మెత్తబడిపోకుండా ఉంటుంది. సో అసలైన తెలుగు ఆవకాయ రుచిని ఎంజాయ్ చేయాలి అంటే ఈ వీడియోని ఫాలో అయిపోండి.